హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలి అని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వీడియో ఏంటో మీకు క్లారిటీ వచ్చేసింది కదా, థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే. ఇవాళ మా పాపకి అన్నప్రాసన అనమాట. సో చాలా చాలా స్పెషల్ వీడియో అండి మా పాపకైతే. సో వీడియో అని కాదు, స్పెషల్ ఫంక్షన్ అనమాట. మా పాపకి ఫస్ట్ టైం ఫుడ్ తినిపిస్తున్నాము. ఈ ఫంక్షన్కి అయితే నేను మిస్ అయ్యాను అనమాట. నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు, అమ్మవారు చికెన్ పాక్స్ ఫీవర్ రెండు అనమాట. ఇంకా నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంకా ఆ రోజు డే చాలా మంచిది అని చెప్పి ఇంకా నేనైతే పర్లేదు నేను ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళి తీసుకెళ్ళి గుళ్ళో పాపకైతే అన్నప్రాసన చేసేయమని చెప్పాను అనమాట. యాక్చువల్లీ నేను వెళ్ళింటే నేను భూపాలు పూజ చేసి పాపకైతే అన్నప్రాసన చేసేవాళ్ళం. ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి కపుల్ కూర్చోవాలంటే ఇంకా మమ్మీ డాడీ వెళ్ళారనమాట. సో ఈ అన్నప్రాసన మొత్తం కూడా మమ్మీ డాడీ చేతుల మీదగానే జరిపింది. నాకు చాలా హ్యాపీ కూడా అనిపించింది. పాప పుట్టినప్పటి నుంచి మమ్మీ డాడీ దగ్గరే ఉంటూ సో వాళ్ళే అంతా చూసుకున్నారు. ఫైనల్లీ తన ఫస్ట్ ఫంక్షన్ ఇలా చేయడం వాళ్ళ చేతుల మీదుగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా అన్నప్రాసన వచ్చి శివాలయంలో చేశాము. పాపకి 5th మంత్ 5th డే అనమాట అన్నప్రాసన చేపించింది. ప్రజెంట్ పాపకైతే 6.5 months. ఇప్పుడు అన్నప్రాసన చేసినప్పుడు 5 months 5 days అనమాట పాపకి. ఇంకా అన్నప్రాసన అంతా కూడా శివాలయంలో ఇలా పూజ చేయించాము. ఇంకా అన్నప్రాసనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే స్వామి దగ్గర బిఫోర్ డే రాయించుకొచ్చారు భూపాలన్నీ కూడాను. ఇంకా స్వీట్ పొంగల్, బెల్లం పొంగల్ చేసుకొని అలానే వైట్ రైస్ తీసుకురమ్మన్నారు. సో అవన్నీ కూడా అమ్మ ఇంట్లో ఇంకా మార్నింగ్ లేవగానే బాత్ చేసుకొని కావాల్సినవన్నీ కూడా కుక్ చేశారనమాట. అమ్మ చేతుల మీదగానే కుక్ చేసింది, అమ్మే తినిపించారనమాట. ఇంకా దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా అమ్మే తీసుకొచ్చారు, మమ్మీ డాడీనే. ఇంకా పాపకి ఫుడ్ తినిపించే అప్పుడు అన్నీ వెండే తీసుకెళ్ళాలి కదా, మమ్మీని అన్నీ తీసుకొచ్చారనమాట. వెండి బౌల్, గ్లాస్, అలానే స్పూన్ అన్నీ కూడా. సో చెప్పాను కదా, నేనైతే అన్నప్రాసనకి మిస్ అయ్యాను. నేను మాత్రం ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. సో మమ్మీ డాడీ చేతుల మీదుగా జరగడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా అందరూ టెంపుల్కి వెళ్ళి ఇంకా పూజ అంతా చేసుకొని పాపకి ఫుడ్ తినిపించి ఇంటికి వచ్చే టైంలో నేనైతే ఇంటి దగ్గర ఇలా ఒక సింబాలిక్గా 5 months ఫుడ్ తినిపిస్తున్నాం కదా అని చెప్పి ఇలా ఒక డెకరేషన్ అయితే చేసి పెట్టాను. రాగానే పాపకి డ్రెస్ చేంజ్ చేసి ఒక సింపుల్ ఫోటో షూట్ అయితే తీసామన్నమాట. ఇంకా పాపకు కూడా 5 months కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ తినిపించవచ్చు కదా అని ఏదో నాకు తెలిసిన దాంట్లో ఇలా చేశాను. ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా సింపుల్ వ్లాగ్ అనమాట, చాలా చిన్న వ్లాగ్ కూడా. కానీ చిన్నదైనా పెద్దదైనా మా పాపకైతే ఇది ఒక ప్రీషియస్ మూమెంట్, స్పెషల్ మూమెంట్స్. ఇలాంటి మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి నేను వ్లాగ్స్గా అప్లోడ్ చేసి ఫ్యూచర్లో మా పాప చూసి ఎంజాయ్ చేస్తుంది. సో గైస్, ఇదండి ఇవాళ వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో గైస్, ఈ ఫొటోస్ అన్నీ కూడాను నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేశాను. మా పాప పేజ్లో అండ్ నా పేజ్లో పేజెస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ పేరెంటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. Thank you so much for watching.